ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఎంత ఏడ్చింది తెలుసండి. కానీ ఈరోజు పిల్లలు మా ఆయన తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఎంతమంది ఉన్నా అందరూ బాగుండాలండి. ఈరోజు ఒక ఒంటరితనం ఏంటి, లైఫ్ ఏంటి రోజు చూసానండి. జీవితంలో లైఫ్ ఇలాంటి లైఫ్ ఎప్పుడు ఉండకూడదు. దేవుడు తెలియదు ఈరోజు ఇలా ఉందనంటే వారు మీ అందరూ తోడు వల్లనండి, మీ అందరు తోడుగా ఉండవల్లనండి. ఈరోజు ఓడల రేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళి ఆచూకీ లభ్యం కాని 7 మత్స్యకారుల్లో కొల్లాటి శ్రీనుబాబు ఒకరు. ఓడల రేవు ఇది గ్రామం. ఒకసారి మన విజువల్స్లో చూస్తే ఈయనే కొల్లాటి శ్రీనివాస్, ఈయన భార్య, 2 బిడ్డలు. మనం గతంలో చూసాం ఆమె ఎంత తన భర్త కోసం ఎంత దుఃఖించింది, ఎంత ప్రాధేయపడింది, అధికారులను తను ఎంత ప్రాధేయపడిందో కూడా వీడియోలు చూసాం. అయితే అదృష్టవశాత్తు దేవుడు కనికరించాడు అనుకోవచ్చు. అయితే తన భర్తను అయితే క్షేమకరంగా తీరానికి చేర్చాడు. వెస్ట్ బెంగాల్లోని తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో వీరు ఆచూకీ లభ్యమైంది. అక్కడ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవతో అయితే ఈరోజు ఓడల రేవు స్వగ్రామానికి అయితే చేరుకున్నారు. నిజంగా తన భర్త రావడం తనకి చాలా సంతోషం కలిగించే అంశం కాగా ప్రస్తుతం మనతో పాటు ఆ కుటుంబం ఉంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, నువ్వు నీ భర్త కోసం చాలా ఆవేదన, దుఃఖం వ్యక్తం చేస్తూ కూడా చెప్పావు. ఈరోజు నీ భర్త క్షేమకరంగా వచ్చాడు, ఏం చెప్తావు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎంతమంది వీడియో చూపించినందుకు మా ఆయన వస్తారు రాలే ఇన్ని రోజులు చాలా బాధపడ్డానండి. ఏడ్చానండి. 2 పిల్లలతో చాలా నరకం చూసానండి. ఒక ఆడ మనిషి భర్త లేకపోతే ఎలా ఉంటుందో కూడా చూసుకున్నానండి. ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఎంత ఏడ్చింది తెలుసండి. కానీ ఈరోజు పిల్లలు మా ఆయన తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఎంతమంది ఉన్నా అందరూ బాగుండాలండి. ఈరోజు ఒక ఒంటరితనం ఏంటి, లైఫ్ ఏంటి రోజు చూసానండి. జీవితంలో లైఫ్ ఇలాంటి లైఫ్ ఎప్పుడు ఉండకూడదు. దేవుడు తెలియదు ఈరోజు ఇలా ఉందనంటే వారు మీ అందరూ తోడు వల్లనండి, మీ అందరు తోడుగా ఉండవల్లనండి. ఈరోజు 13వ తారీఖున వస్తారనుకున్న నీ భర్త చాలా రోజులు, అంటే దాదాపు ఓ 10 రోజులు పైబడి ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నీ భర్త గురించి ఏం ఆలోచించుకున్నావు? ఎలా ఉన్నారు, తిన్నారా లేదా, ఎక్కడున్నారు, ఏ చిక్కుల్లో ఉన్నారని అస్సలు బ్రెయిన్ అక్కడికి వెళ్తుందండి. నిజంగా ఏమైపోయారు, ఇంతమంది తిరుగుతున్నారు కదా, ఆచూకు తెలియలేదు కానీ చాలా బాధపడ్డానండి, ఏడ్చానండి. ఈ కానీ వస్తున్నారని బోటు వండరాల తమ్ముడు ఆయన భాస్కర్ గారు ఆయనేనండి చాలాసార్లు తిరిగారండి నిద్ర లేకుండా. ఈ 7 ఫ్యామిలీ దగ్గర చేర్చేదాకా ఆయన కూడా చాలా తిరిగి బాధపడ్డారండి. ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ప్రభుత్వానికి ఏం చెప్తావు? నిజంగా ఈరోజు 7 మత్స్యకారుల గురించి వీళ్ళు ప్రభుత్వం చాలా కృషి చేసింది, ఏం చెప్తావు? ప్రభుత్వానికి ధన్యవాదాలండి. అలా లేకపోతే ఈరోజు మాకు 7 కుటుంబాలు ఇక్కడికి రావండి. ఇంతవరకు ఈ మీడియం కూడా రాదండి. అందరికీ నమస్కారం అండి. పెద్దోళ్ళకి, సీఎంలకి, చంద్రబాబు గారికి, జగన్ గారికి అందరూ సాయం చేశారండి. ఎవరు అనకూడదని అందరూ సాయం చేశారు. మళ్ళీ ఈరోజు మా 7 కుటుంబాలు అందరి దగ్గరికి వచ్చాయండి. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మీ వల్లేనండి. ఈ మీడియం అంత దూరం వెళ్ళిందంటే ఈ మీడియం కూడా దండం పెట్టుకుని చాలా హ్యాపీ అండి నిజంగానే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక జీవితం మళ్ళీ వచ్చింది, కొత్త లైఫ్ వచ్చింది. నిజంగా నేను చీకట్లో ఉన్నదని ఎలుగులో తీసుకొచ్చాడు అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉందండి. మనతో పాటు శ్రీనుబాబు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఈరోజు నీ భార్య ప్రతిరోజు 7వ రోజు అంటూ లేదు, ఈరోజు నీ భార్య బిడ్డలను చూసుకున్నావు, ఏం చెప్తావు? నాకు చాలా ఆనందంగా ఉందండి. మా వాళ్ళు నాకు దగ్గరైనందుకు నేను చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా. ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ లేని పరిస్థితి. ఈ క్షణాలు ఎలా గడిచాయి నీకు? ఇంకెంతేనండి, ఇంకేళ్ళనే గుర్తు తెచ్చుకుని గడుపుకున్నానండి. 2 పిల్లలు, ఒక భార్య, వీళ్ళనే గుర్తు తెచ్చుకుంటే నేను అలాగే ఉన్నానండి. ఈ దేవుడు కంపల్సరీ ఎక్కడో దుక్కులు చేరతాం అనుకున్నామండి, అలాగే చేరామండి. కాకపోతే చాలా ఇబ్బందులు పడ్డామండి. భోజనం లేకుండా కూడా ఒక 15 రోజులు లేదండి. భోజనం లేదండి. అంటే ఏదో కొంచెం ఉంటే ఒక రోజు అది చేసుకుని మళ్ళా తర్వాతకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక 2 రోజులు ఆపుకున్నాం. ఆ గ్యాస్ అయ్యే సరిపోయిందండి మాకు. ఇదేనండి, నీళ్లు బియ్యం కొద్దిగా ఉంటేనే అవే వాడుకున్నామని జాగ్రత్తగా. ప్రతిరోజు నీ భార్య పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు, నీరు ఆచూకీ కనిపించడం లేదనుకున్నప్పుడు. నిజంగా ఈ రోజుని చూసుకున్నావు, ఏం చెప్తావు? నాకు చాలా ఆనందం అండి. ఇంకా దాని గురించి నేనేం చెప్పలేను. చాలా ఆనందం అండి. నిజంగా మా కోసం చాలామంది. సొంత ఇల్లు కూడా లేదని మీ భార్య చెప్పింది. ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నాను?
అదే అడిగారండి మా దుర్గమ్మ గారు గోడితిప్ప మా చిన్నత్త గారండి మా ఎంపీ గారికి ఇదే మాట చెప్పారండి. మా అల్లుడి గారండి మాకు ఇల్లు లేదండి, ఆయనకి అసలు ఇల్లు లేదు, ఉండడానికి భూమి కూడా లేదు, మీరు ఏమన్నా మాకు మా అల్లుడి గారికి ఇలా చెయ్యండి, కంపల్సరీ ఈ సాయం చేయండి అని అడిగారండి. ఆయనే తర్వాత రమ్మన్నారండి. నేనే పిలుస్తానమ్మా, నేను పిలుస్తాను, అప్పుడు వద్దురు కానీ మీరు అని చెప్పారండి. చాలా ఆనందం అండి. భార్యను చూసుకున్నాను, మా ఊళ్ళో అందరినీ చూసుకున్నానండి. చాలా ఆనందం అండి. తీరానికి చేరిన క్షణాలు అంటే అమ్మయ్య ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడ్డాం అనిపించిందా? అనిపించిందండి. మాకు అక్కడ ఆయన వాళ్ళు ఆగి తాడు వేసుకోవడమే మేము బతికేసామని ఆనందపడ్డామండి. చాలా సంతోషం వచ్చింది, ఓప్స్ వచ్చేసినాయండి మాకు. మేము 24 రోజులు అలాగే ఉండి ఒక బోటు కూడా కనబడేది. చాలా పెద్ద పెద్ద తుఫాన్లు కూడా అలాగే ఉన్నామండి మేము. 4 తుఫాన్లు తగిలాయండి మాకు. చాలా ఎదుర్కొన్నామండి. ఆ తరపాలు కట్టుకుండి అది బోటు దగ్గరికి వెళ్ళేలాగా గాలికి అయ్యే మోపు చేసుకోవడం, అవి తెగిపోవడం, ఆ వర్షం గాలిలో ఎక్కడం కట్టడం అని చాలా ఇబ్బంది పడ్డామండి. మీ నాన్న వచ్చారు కదా, ఏం చెప్తావు? నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మ రోజు ఏడుస్తూనే ఉంది కదా పాపం, ధైర్యం చెప్పావు మరి అమ్మకి? చెప్పండి. ఏం చెప్పావు? అమ్మ ఏడద్దు, డాడీ వస్తాడు అన్నాను. అన్నావు. అయితే ధైర్యం అయితే ఉంది నీకు, ఖచ్చితంగా వస్తారన్న ఉంది. ఇది పరిస్థితి. శ్రీనుబాబు కుటుంబం అయితే ఒక్కరోజు కూడా ఏడవలేని పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు తన భర్త తన కళ్ళ ముందు కనిపించడం, అధికారులు ప్రజాప్రతినిధుల చొరవతో క్షేమకరంగా ఓడల రేవు తీరం చేర్చడం, గృహానికి ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా శ్రీనుబాబు భార్య పిల్లలు కూడా చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సురక్షితంగా తీరం చేరినటువంటి ఈ 7 మత్స్యకారులు అయితే ఈరోజు అలవర మండలం ఓడల రేవు స్వగ్రామం అయితే చేరుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో అయితే ఆనందోత్సవాలు అయితే వెలువరుస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు రాఖీ పండగ నేపథ్యంలో మన విజువల్స్లో చూస్తే ఈయన రామకృష్ణ వర్మ అంటే బోటు యజమానినే, ఆయన యొక్క సోదరి అక్క ఈమె ఈరోజు చాలా సంతోషంతో చేయి చూపించండి ఒకసారి. రాఖీలు కూడా కట్టిన నేపథ్యం అంటే ఈరోజు రాఖీ పండగ నేపథ్యంలో దేవుడే ఈరోజు తన తమ్ముడిని అయితే పంపించాడు అన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాఖీ కట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఎలా నీ తమ్ముడు క్షేమంగా బ్రతికొచ్చాడు ఈ రోజుని? ఆనందంగా ఉందండి. అంత ఇంత ఆనందం కాదండి, చాలా ఆనందంగా ఉందండి. అసలు 23 రోజులు ఎంత బాధపడ్డామండి. 10 రోజుల దాకా మేము బాగానే ఉన్నామండి. 11వ రోజు 12వ రోజు వచ్చేస్తారని ఇంకా ఫోన్లు చేస్తా కూర్చున్నామండి. ఫోన్లు కలవలేదండి, ఇంకా ఫోన్లు కలవలేదు, ఇంకా లోపలే ఉన్నారేమో. ఇంకా కట్టానండి. ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్లో ఉన్నా వచ్చి కడతానండి. అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడే ఉన్నానండి. నాకు కాలు బాగోలేదు, అందుకే ఇక్కడే ఉన్నానండి. ఇక్కడే ఉన్నాను. కానీ 15 రోజుల పాటు సముద్రంలో ఉన్నటువంటి రామకృష్ణ వర్మ కూడా ఉన్నారు. రామకృష్ణ వర్మ గారు నిజంగా మీరు చాలా సంతోషం ఈరోజు క్షేమకరంగా తీరాన్ని చేరుకోవడం. మీకోసం అనేక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ కృషి చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వం అంతా కూడా కదిలి వచ్చిందండి. హరీష్ గారు మొత్తం అన్ని కుటుంబాలు కూడా మా అందరి కుటుంబాలు బాగోవాలని చెప్పేసి చాలా కృషి చేశారండి. అక్కడ కూడా పశ్చిమ బెంగాల్కి కూడా ఫోన్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు అమ్మ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తే వాళ్ళు కూడా మమ్మల్ని ఆదుకుని మాకు ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఎలా ఎదుర్కొన్నారు సార్ ఎన్ని రోజులు మీరు సముద్రంలో? ఎదుర్కొంటే ఇంకా అది చెప్పలేదండి. మేము 1 రోజు 2 రోజులు చెప్పేది కాదండి. అది మాకు రోజుకి కూడా ఏడుపు తప్ప ప్రతిరోజు ఏడిపోయా. ఇంకా అలాగా వీళ్ళకి తెలియకోకుండా చాటును వచ్చి ఏడ్చేవాడిని, వాళ్ళకేమో ధైర్యం చెప్పేవాడిని. అలాగా భయపడిపోయేవాడు. ఇంక పిల్లలకి ఇంకా దూరం అయిపోయాను అనుకున్నాను. కడకి ఎలాగైతే దేవుడు అక్కల పూజలు అందరి పూజలు కాపాడి అందరి ఆశీర్వాదంతో నేను బయటపడ్డామండి అందరం. కాదండి, మొత్తం ప్రపంచం అంతా మా తమ్ముడు గురించి చేశారండి. ఎందుకంటే మా అందరం ఎవరు కనపడినా అండి, ఏ జాతి వాళ్ళు కనపడినా అండి, ప్రతి ఒక్కరు కూడా మా తమ్ముడు క్షేమంగా వస్తారనే చెప్పారండి. బోటు బాగానే ఉందమ్మా, క్షేమంగా వస్తారు అనే చెప్పేవారండి ప్రతి ఒక్కరు కూడా. ఈ పరిస్థితి మొత్తం మీద రాఖీ పౌర్ణమి రోజున తన సోదరుని అయితే ఇక్కడికి భగవంతుడే చేర్చాడని కూడా చెప్తుంది. రామకృష్ణ వర్మ కూడా వాళ్ళు భయపడతారని పక్కకు వచ్చి ఏడ్చానని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం పరిస్థితి అయితే ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.